హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ ఏంటి అంటే దోశలో ఏముంది స్పెషాలిటీ, చాలామందికి ఈ రెసిపీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే ఇండియాలో ఆల్మోస్ట్ ఆల్ తెలుగు పీపుల్ అయితే ఫ్రీక్వెంట్గా తినే టిఫిన్ ఏంటి అంటే అది దోశ. నార్మల్లీ ప్రతి ఒక్కరి ఇంట్లో కామన్గా వారానికి 7 రోజులలో 3 రోజులు టిఫిన్ ఏం చేస్తాము అంటే దోశ అండ్ ఇడ్లీ. నార్మల్లీ దోశ బండిలు ఇడ్లీ బండిల దగ్గర చాలామంది ఇంట్లో చేయకపోయినా అలవాటుగా కొనుక్కొని తింటూ ఉంటారు. సో అది మనకి ఇంట్లోనే ఒక్కరోజు పిండి రుబ్బుకుంటే అట్లీస్ట్ ఒక 5 days వరకు చేసుకోవచ్చు. అండ్ ఈ పిండి ఎలా అంటే నార్మల్లీ మనం డైలీ యూజ్ చేసే బియ్యంతో కాదు, రేషన్ బియ్యంతో చేయబోతున్నాము. ఇది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ ఎండ్ వరకు చూడండి. దీంట్లో కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ రేషన్ బియ్యంతో చేసుంటే కమెంట్లో చెప్పండి, రేషన్ బియ్యంతో మేము ఆల్రెడీ దోశలు చేసుకుంటున్నామని. వీడియోలోకి వెళ్ళిపోతే ఒక గ్లాస్ మినపగుండ్లకి 3 glasses ఆఫ్ రేషన్ బియ్యం యూస్ చేశాను. అండ్ ½ glass ఆఫ్ శనగపప్పు, 2 tablespoons ఆఫ్ మెంతులు. సో శనగపప్పు ఎందుకు అని అంటే మనకి మంచి కలర్ వస్తుంది దోశ. అండ్ మెంతులు ఎందుకంటే మంచిగా దోశ కూడా మెత్తగా మంచిగా ఉంటుంది అన్నట్టు. అండ్ మినపగుళ్ళు. సో మనము ఈ రెండింటిని మనము మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలి. మనకి చాలామంది రేషన్ బియ్యంలో చేయకుండా ఉండడానికి రీజన్ ఏంటి అంటే లైక్ దాంట్లో కొంచెము అక్కడక్కడ ఎల్లో కలర్ అనేటివి గింజలు ఉంటాయి, లైక్ బియ్యం గింజలు అండ్ కొన్ని రాళ్ళు ఉంటాయి. అవి తీసేసుకొని మంచిగా ఫ్రెష్గా, రేషన్ బియ్యం అనేది కలర్ మంచిగా రాదు దోశ మనం ప్రాపర్గా కడగకపోతే. చాలామంది రేషన్ బియ్యంతో చేస్తే దోశలు స్మెల్ వస్తాయో ఏంటో అని భయపడుతుంటారు. అలాంటిది ఏమీ ఉండదండి. మీరు రేషన్ బియ్యంని అట్లీస్ట్ 3 to 4 times బాగా వాష్ చేసి తీసుకోండి. బియ్యం అనేది వైట్గా టర్న్ అవుట్ అవుతాయి, క్లీన్ అయిపోతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చాలా బాగుంటాయి. అండ్ మినపగుళ్ళు కూడా మంచిగా ఒక 2 times క్లీన్ చేయండి. అండ్ ఈ రెండింటిని నేను అట్లీస్ట్ ఒక 6 hours నానబెట్టుకుంటున్నాను. ఇవాళ నైట్ నేను రుబ్బుకుంటాను అంటే ఇవాళ మధ్యాహ్నమే నేను బియ్యము అండ్ పప్పు 2 నానబెట్టుకున్నాను వాష్ చేసుకొని. సో ఇక్కడ నేను గ్రైండర్ ఉండేవాళ్ళు గ్రైండర్లో వేసుకోవచ్చు, మిక్సీలో పట్టే వాళ్ళైతే ఇంత మెత్తగా మిక్సీ పట్టేసేయాలి. మనకు చూపిస్తున్నాను కదా కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది. సో అలా పట్టుకొని నైట్ అంతా నాననిస్తే మనకి మంచిగా పులుస్తుంది, పిండి పొంగుతుంది ఇలాగా, చూసారు కదా. అండ్ ఈ రేషన్ బియ్యంతో చేస్తే అడ్వాంటేజ్ ఏంటి అంటే మీకు ఎక్కువ ఎదుగు అవుతుంది పిండి అనేది. మనం నార్మల్ బియ్యంతో చేస్తే అంత కాదు ఎదుగు, కానీ రేషన్ బియ్యంతో చేస్తే పిండి అనేది ఎదుగవుతుందండి. అదొకటి మనకి బెనిఫిట్. అందుకోసమని రేషన్ బియ్యంతో ఒక్కరోజు మీరు రుబ్బుకున్నారనుకోండి, ఒక 3 glasses పోసి అది అట్లీస్ట్ 4-5 members ఒక ఫ్యామిలీలో ఉంటే అట్లీస్ట్ వాళ్ళు ఒక 4 to 5 days వరకు తినచ్చు. అట్లీస్ట్ ఒక 3 glasses ఆఫ్ బియ్యం పిండితోటి మీరు రుబ్బుకున్న దోశపిండితోటి 3 glasses ఆఫ్ బియ్యం తీసుకొని రుబ్బుకుంటే మీకు అట్లీస్ట్ ఒక 4-5 days అవుతుంది. 60 దోశల వరకు అవుతాయి. నార్మల్ అయితే ఒక 60 దోశల వరకు అయితే అవుతాయి. సో నేను పెద్ద గ్లాసే తీసుకొని పోసుకున్నాను. సో మీరు తీసుకునే కప్ని బట్టి క్వాంటిటీ అనేది ఉంటుంది. సో నేను ఇక్కడ మొత్తం పిండిలో ఏమీ ఉప్పు వేయలేదు. మొత్తం పిండిలో ఉప్పు ఎప్పుడు వేయకూడదు. సో ఇక్కడ మనకి ఆ రోజుకి ఎంత దోశ పిండి పడుతుందో అంత దోశ పిండి మనం పక్కకు తీసుకొని వాటర్ మిక్స్ చేసుకొని ఇలా కన్సిస్టెన్సీ జారుడు అలా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కలుపుకోవాలి సాల్ట్ వేసుకొని. సో ఇప్పుడు పెనం వేడయ్యాక మనం దోశ పోసేసుకోవడమే. దోశలలో చాలా టైప్స్ ఉంటాయి, అది అందరికీ తెలిసిందే కదా. మసాలా దోశ కావాలన్నా, ఎగ్ దోశ కావాలన్నా, ఏది కావాలన్నా బ్యాటర్ మాత్రం ఇదే రేషియోలో ఇదే బ్యాటర్ ఇలానే చేసుకోవచ్చు. మనకి కారం దోశనైనా ఏదైనా పిక్కిల్తో, టమాటో పిక్కిల్ కానీ పల్లి పిక్కిల్ కానీ ఏదైనా కాంబినేషన్లో దోశ మాత్రం కామన్ కదండి. సో ఆ దోశ ఎలా రావాలి అనేది కన్సిస్టెన్సీతో చెప్పాను. లేదు మీరు ఇంకా వాటర్ కలుపుకుంటే వాటర్ దోశలని చేసుకుంటాం కదా, సో అలా వాటర్ దోశలు చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. కానీ పిండి కలిపే రేషియో వచ్చేసి 3:1. 1 కప్పు మినపగుళ్ళు తీసుకుంటే 3 కప్పుల రేషన్ బియ్యం ఇలా తీసుకొని నానబెట్టుకోండి. ఏ క్వాంటిటీ తీసుకున్నా మీరు తీసుకునే కప్పుని బట్టి 1:3 రేషియో
తీసుకోవాలి. పప్పు 1, 3 అది. సో అంతేనండి. మీకైతే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. నార్మల్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా ఎవరైనా దోశలు ఎక్కువ చేసుకుంటాం కదా, హోప్ ఒక్కసారి రుబ్బుకుంటే 5 days 6 days వరకు చేసుకోవచ్చు. సో హోప్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు యూజ్ అవుతే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఒకవేళ ఇంతకుముందుకే ఇలా రేషన్ బియ్యంతో చేసుకోవడం మాకు తెలుసు అన్న వాళ్ళు ఒక కామెంట్ చేయండి. ఇంకేమైనా మీకు టిప్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.